చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్యాండీస్ కదా. చూడడానికి కలర్ఫుల్గా, తినడానికి టేస్టీగా ఉండే పుచ్చకాయ ఐస్ క్యాండీస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇక్కడ ఒక స్పూన్ సబ్జా గింజల్ని తీసుకుని వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. తర్వాత పుచ్చకాయని తీసుకుని బాగా కడుక్కుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ పుచ్చకాయతోటే ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేస్తున్నాను. పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా ఎర్రగా ఉన్న పుచ్చకాయ అయితే మీకు చూడడానికి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నాకు ఇక్కడ హాఫ్ పుచ్చకాయకి 3 కప్పుల వరకు పుచ్చకాయ ముక్కలు వచ్చాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని స్వీట్నెస్కి సరిపడినట్లుగా షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు షుగర్ని, కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీని ప్లేస్లో తేనెను కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పుచ్చకాయ మరీ స్వీట్గా ఉంటే షుగర్ని వేసుకోవాల్సిన అవసరం